దేశ భాషను, సంస్కృతిని పిల్లలకు నేర్పాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. 4వ తేదీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 80వ జయంతి సందర్భంగా నెల్లూరు నగరంలోని అన్నమయ్య సర్కిల్ వద్ద ఆయన కాంస్య విగ్రహాన్ని ఆయన ప్రారంభించి కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, శాంతా బయటకు అధినేత వరప్రసాద్ రెడ్డి, ఎస్పీ శైలజ, ఎస్పీ వసంత, మనో, ఎంఎం కీరవాణి, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నటుడు శుభలేఖ సుధాకర్, పలువురు పార్టీ నేతలు, సంఘాల సభ్యులు, నేతలు, సంగీత ప్రియులు, కళాభిమానులు, కళాకారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురిని ముప్పవరపు వెంకయ్య నాయుడు ఆత్మీయ సన్మానం నిర్వహించారు. అనంతరం సంగీత విభావరి నిర్వహించారు. వారపత్రిక సంపాదకులు తుంగ శివప్రభాత్ రెడ్డి గారు, మురళీకృష్ణ హజరత్ బాబు గారు, భారత్ బిల్డర్స్ చలపతి గారు, ఇంకా ఎంతోమంది పేర్లు చెప్పుకుంటూ పోతే వారందరూ కలిసి ఒక చక్కటి ఆలోచన చేసి వెంకయ్యనాయుడు గారికి చెప్పటం, వెంకయ్యనాయుడు గారు మా అందరితో మాట్లాడటం, వెంటనే యుద్ధ ప్రాతిపదికన పనులు జరగడం, అన్ని రకాల కూడా వారికి అండదండగా ఇవ్వడం, వారు కూడా స్వయంగా ఇంట్లో కార్యక్రమం చేసినట్టు ప్రతిరోజు నిలబడి చెప్పిన సమయానికే రికార్డు స్థాయిలో ఏదైతే శంకుస్థాపన చేసిన రోజు చెప్పడం జరిగింది. 4వ తారీఖు జూన్ ప్రారంభోత్సవాన్ని అదే రోజు చేయడం జరిగింది. మనస్ఫూర్తిగా వారందరూ అభినందిస్తూ ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి భారత మాజీ ఉపరాష్ట్రపతి, భారతమాత ముద్దుబిడ్డ, మా గురువర్యులు, మేము కళాశాలలో చదువుకునే రోజుల్లో విద్యార్థులుగా ఉన్నప్పుడు మమ్మల్ని వేళ్లు పట్టుకుని నడిపించినటువంటి ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, వరప్రసాద్ రెడ్డి గారు, అదేవిధంగా రవి సన్నారెడ్డి గారు, ముఖ్యంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఈనాటి కార్యక్రమాలు ఇచ్చేసిన అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి కుటుంబ సభ్యుల్లో వసంత గారు విఆర్ కళాశాలలో నేను చదువుకునే రోజుల్లో మాకు సీనియర్. ఆ రోజుల్లోనే కళాశాల వార్షికోత్సవాల్లో వారు పాటలు పాడుతూ ఉంటే అందరికి కూడా ఎంతో సంతోషంగా ఉండేది. అయితే ఈ సందర్భంగా నా మాటలు ముగించే ముందు నేను చెప్పే మాట ఒకటే, పార్కులైనా విగ్రహాలైనా కట్టడం చాలా తేలిక, కానీ దాని నిర్వహణ చాలా కష్టం. ఎందుకని చెప్తున్నానంటే అనేక పార్కుల్లో మనం చూస్తూ ఉన్నాం, అనేక విగ్రహాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం పార్క్ కట్టామంటే, పూర్తి చేసామంటే, వెంకయ్యనాయుడు గారు ప్రారంభించారంటే అంతటితో సరిపోదు. కలకాలాల పాటు 10 కాలాల పాటు కలకాలం ఈ యొక్క బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం కానీ దాని వెనకున్నటువంటి పార్కు కానీ ఆ రెండు కూడా నిర్వహణ బాధ్యతకి ఇదే వేదిక మీద ఉన్నారు విపిఆర్ ఫౌండేషన్, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, అదేవిధంగా వరప్రసాద్ రెడ్డి గారిని, రవి సన్నారెడ్డి గారిని, ముగ్గురిని కూడా వినయపూర్వకంగా అభ్యర్థిస్తూ ఉన్నా. ఇది నెల్లూరు నగరం నడిబొడ్డు, విస్తరించిన నెల్లూరు నగరంలో అన్నమయ్య సర్కిల్ నెల్లూరు నగరం నడిబొడ్డు. ఈ నడిబొడ్డు ఉన్నటువంటి ఎస్పీ గారి విగ్రహాన్ని నిర్వహణ బాధ్యతని, అదేవిధంగా దాని వెనకున్నటువంటి అంటే దాని చుట్టూ ఉన్నటువంటి పార్కుని, ఎందుకంటే అన్ని ప్రభుత్వాలు చేయాలంటే సాధ్యం కాదు, ప్రజల భాగస్వామ్యం ఉంటేనే సాధ్యం అవుతుంది. ప్రభుత్వాలు పార్కు నిర్మించి ప్రజలకు అందించాయి. ఈరోజు ఎస్పీ గారి కుటుంబ సభ్యులు ఏదైతే శ్రేయోభిలాషులు చక్కటి విగ్రహం నిర్మించి ఈ పార్కుకి మరింత అందం తీసుకొని వచ్చారు. దీని నిర్వహణ బాధ్యతని తీసుకోవాలని నేను ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యేగా ఒక మాట ఇస్తూ ఉన్నా. నేను ఉన్నంతకాలం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి వర్ధంతులు, జయంతులు ఘనంగా నిర్వహించే బాధ్యతని మీ అందరి సహకారంతో మీ కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డిగా తీసుకుంటానని చెప్పని తెలియజేస్తూ వారి వద్ద సాదరంగా సవినయంగా సెలవు తీసుకుంటున్నాను. గౌరవనీయులైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారికి, స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ, ఫ్యామిలీ మెంబర్స్, ఎస్పీ గారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నా నమస్కారం. స్టేజ్ మీద ఉన్న మీ అందరికీ కూడా నమస్కారం. ఈరోజు 80వ జయంతి నాడు ఈ స్టాచ్యూని ఒక ముఖ్య అతిథిగా వచ్చేసిన వెంకయ్యనాయుడు గారి చేత మనం ఓపెన్ చేయించుకోవడం నెల్లూరు ప్రజలందరికీ కూడా మనం అదృష్టంగా భావించాలా. ఇప్పుడే ప్రభు చెప్పినట్టు
ఈ పాట ఒక అవార్డు ఇస్తుంటే ఈ పాట ఇక్కడ పాడి దాన్ని అక్కడ రిలీజ్ చేయించారు 2018లో. సో ఎప్పుడు కూడా నేను మర్చిపోలేను. నా కన్వెన్షన్ సెంటర్ నెల్లూరులో కూడా ఓపెన్ చేసినప్పుడు చరణ్కి గుర్తుందో లేదో, మీ ఫాదరు మీరు వీళ్ళని పిలిచాను నెల్లూరుకి వచ్చి నా కన్వెన్షన్ సెంటర్ కూడా వీళ్ళ చేతనే ఇనాగ్రేట్ చేయించున్నాను. ముందు పూజ చేయించి ఆ తర్వాత పాట కచేరీ ఒకటి కూడా పెట్టించాం. ఈరోజు నెల్లూరులో మంచి సెంటర్లో సెలెక్ట్ చేసి ఈ టీం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహ టీంని నేను అభినందించాల. ఎందుకంటే మంచి సెంటర్ సెలెక్ట్ చేశారు, మంచి ఆర్కిటెక్ట్ని సెలెక్ట్ చేశారు, మంచి ప్లేస్లో పెట్టారు. ఇప్పుడే శాసనసభ్యులు శ్రీధరు మన ప్రభు కోరుకున్నట్టు ఖచ్చితంగా దీన్ని మెయింటైన్ చేస్తాను. ఎందుకంటే ఎదురుగానే అన్నమయాచార్యులది మెయింటైన్ చేస్తున్నాం. సో ఇది కూడా పెద్ద సమస్య కూడా కాదు. పార్కు ఏ పార్కు? అందరికీ నమస్కారం. ముందుగా వేదిక మీద ఉన్న పెద్దలు, పూజ్యులు, మాజీ ఉపరాష్ట్రపతి గారు వెంకయ్య నాయుడు అన్నగారికి, అలాగే శాంతబట్టి వరప్రసాద్ అన్నగారికి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, నా సోదరుడు శాసనసభ్యుడు శ్రీధర్కి, అలాగే మిగతా ముఖ్య అతిథులకు అందరికీ, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు నిజంగా ఎంతో మంచి రోజు. ఎందుకంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి మాకు ఉన్న అనుబంధం ఇప్పుడే మీకు ఎంపీ గారు వివరించారు. మర్చిపోలేని వ్యక్తి, విగ్రహాలు పెట్టి అంతటితో అయిపోయింది అనుకునే వ్యక్తి కాదు. విగ్రహం ఉన్నా లేకపోయినా ఆయన చిరస్థాయిగా ప్రతి ఒక్కరి మనసుల్లో నిలిచిపోయే వ్యక్తి, నిలిచిపోవాల్సిన వ్యక్తి అని అది ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఏ కార్యక్రమం తను మొదలుపెట్టినా దాన్ని సక్సెస్ఫుల్గా వెరీ ఆర్గనైజ్డ్గా చేసే ప్రభు అన్నకి ముందుగా ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా ఇంత చక్కగా. వేదిక మీద పెద్దలకి నమస్కారం. బాలుగారి అభిమానులు, సంగీతాభిమానులు మీ అందరికీ కూడా నమస్కారం. మనందరికీ, మనకే కాదు, అటు కన్నడిగులకి, అరవ సోదరులకి, ఉత్తర భారతంలో ఉన్న హిందీ మాట్లాడే జనాలకి అందరికీ అమిత ప్రీతిపాత్రుడైనటువంటి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి 80వ జన్మదినోత్సవం ఈరోజు. మన మధ్య గడుపుకోవాల్సిన వ్యక్తి మనం ఆయన ముందర నిలబడి గడుపుకోవాల్సినటువంటి రోజుగా ఉండడం కొంత బాధాకరం. మర్చిపోతుంటాం, ఒక్కోసారి మేల్కొంటాం, ఒక్కోసారి మనల్ని మనం ఓదార్చుకుంటాం. అంత గొప్ప వ్యక్తిని మనం ఈ స్మారక చిహ్నంగా చూసుకొని ఇవాళ తృప్తిపడాల్సిన సందర్భం ఇది. ఆయనకి నివాళి ఇస్తూ మీ అందరి తరఫున సెలవు తీసుకుంటాం. నమస్కారం. మాట్లాడవలసింది. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. మా అన్నయ్యకి నమస్కారం, ప్రత్యేక నమస్కారం. మా అన్నయ్య అందరూ ఇండస్ట్రీలో క్లోజ్ సర్కిల్లో మణి అని పిలుస్తుంటారు. అలాగే నా పేరు కూడా సుబ్రహ్మణ్యం, ఒరిజినల్ నేము. నన్ను కూడా మణి అని పిలుస్తారు. నేను కీబోర్డ్ మణి, ఆయన సింగర్ మణి. అలాగే అన్నదమ్ములుగా మాకు మంచి అనుభూతి ఉంది. అలాగే ఆయన అసలు కీబోర్డ్ ప్లేయర్గా ఆయనతో పాటు ముల్లోకాలు తిరిగాను. ఆ ఎక్స్పీరియన్స్ నేను మర్చిపోలేను ఎప్పటికీ. అలాగే ఈ విగ్రహ ప్రతిష్ట రోజు నన్ను పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ పండగ ఇంత పెద్దవాళ్ళతో జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ నమస్కారం.
థ్యాంక్ యూ సార్. మన అని నువ్వు ఎన్నిసార్లు పిలిచినా నేను వస్తానని ఇక్కడికి నెల్లూరుకి విజయవాడకి ప్రతిసారి కూడా ఎన్ని పనులున్నా కూడా పక్కన పెట్టి రావటం, అంతే మనకి ఎక్కడ కనిపించినా కానీ పలకరించడం, అది నేను ఎప్పుడో చేసుకున్న అదృష్టంగా భావిస్తూ, అలాగే నాన్నగారికి కూడా బాలసుబ్రహ్మణ్యం గారు అంటే చాలా అభిమానం. వారి కుటుంబం కానీ వారు ఉండే నడవడికి కానీ ఎప్పుడు చెప్తూ ఉండేవారు, ఇలా ఉండాలి, ఒక అన్నయ్య అంటే ఇలా ఉండాలి, ఒక కుటుంబ పెద్ద అంటే ఇలా ఉండాలని ఎప్పుడు అనేవారు. ముందుగా అత్యంత మనోహరంగా మనందరికీ కళ్ళకు ఇంపుగా చిరస్మరణీయుడిగా నిలిచిపోయిన యొక్క శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారి యొక్క విగ్రహం ఇవాళ మనం మన నగరంలో ఒక ప్రముఖమైన ఎన్టీఆర్ పార్కులు ఏర్పాటు చేసుకోవడం, అది కూడా అన్నమయ్య విగ్రహానికి ఎదురుగుండా దీన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం. నేను ఈ ఆలోచన రాగానే ముగ్గురికి ఫోన్ చేశాను. ఒకటి మంత్రివర్యులు నారాయణ గారికి, 2 పార్లమెంటు సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారికి, 3 శాసనసభ్యుడు శ్రీధర్ రెడ్డి గారికి. మన నెల్లూరీడు భారతదేశ స్థాయిలో ప్రపంచ స్థాయిలో మన నెల్లూరుకి పేరు తెచ్చిన యొక్క మంచి వ్యక్తి శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం హైదరాబాద్లో పెట్టాం. మన నెల్లూరు నగరంలో కూడా పెడితే బాగుంటుందని చెప్పగానే ముగ్గురు చాలా ఉత్సాహంగా ముందుకు వచ్చారు. కలిసి ఈ యొక్క బాధ్యతను భుజం మీద ఎత్తుకున్నారు. ఎవరికి వాళ్ళు ఆ విగ్రహానికి అయ్యే ఖర్చు ఏమిటో పెడతామని ప్రభాకరయ్య కూడా చెప్పాడు. నారాయణ గారిని ఏం పెడతానన్నాడు. కానీ అవసరం లేకుండా అందరూ కలిసి, మిగతా మిత్రులందరూ కలిసి దాన్ని వాళ్ళ ఏర్పాటు చేసి నయనాందకరంగా ప్రేరణ ఇచ్చే విధంగా ఆయన పాటలు కొన్ని, ఆయన చెప్పినట్టు మాటలు కొన్ని, వాటన్నిటిని 8 స్తంభాల పైన ఏర్పాటు చేసి మనకి ఈ కార్యక్రమం ఏర్పాట్ల నిర్వహణలో చొరవ తీసుకొని అందరికీ మధ్యలో సూత్రధారిగా ఉన్నట్టు యొక్క శ్రీ తుంగా శివప్రభాత్ రెడ్డి గారిని నేను ముందుగా అభినందిస్తున్నాను. దాంతోపాటు ఈ యొక్క విగ్రహం ఇంత చక్కగా రావడానికి శిల్పి మరి ఒకవైపు కారణమైతే, మరొక వైపు ఇందాక ఆర్కిటెక్ట్గా చెప్పబడిన సాకేత్ రెడ్డి యువకుడు, మా ఉదయగిరి వాస్తవ్యుడు, వారికి కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఒక మెసేజ్, ఒక సందేశం అందించడం అవుతుందో దాని కూడా విగ్రహం ద్వారా చాలా సంతోషమైన విషయం ఇది. ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటే పెద్దలందరూ అనేక విషయాలు చెప్పారు. నేనేమంటున్నానంటే, అమరస్వర గాయకుడు శ్రీపతి పండితరాజ్యుల బాలసుబ్రహ్మణ్యం గారి 80వ జయంతి సందర్భంగా నెల్లూరులో వారి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించడం, తరుపతి సంగీత అర్చన కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా ముదావహం. దీనికి బాధ్యులైన వారందరూ నేను హృదయపూర్వకంగా మన అందరి తరఫున వారిని అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమం దిశగా చొరవ తీసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా శ్రీ పండితురాడ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు, నేను అందరినీ కోరేది ఒకటే, ఈ చిట్టి పొట్టి పేర్లతో పలకబాకండి. పూర్తిగా పేరుతో పిలిస్తేనే ఆ గౌరవం ఉంటుంది. వారి తండ్రి గారు శ్రీపతి పండితురాడ్యుల సామమూర్తి గారు, నా చిన్నప్పుడు నేను హై స్కూల్లో చదువుకునేటప్పుడు పొగతోటలో ఆ ప్రాంతంలో ఉంటే వారు ఉదయాన్నే మరి హై సంకీర్తన ఆలపిస్తూ తద్వారా సేకరించిన యొక్క ఆ బియ్యాన్ని తద్వారా నిల్వ చేసి ధనంతో నెల్లూరులో త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు నిర్వహించేవాళ్ళు. నాకు ఆ రోజులు ఇంకా బాగా గుర్తున్నాయి. ఆయన ఆ కోమలదాస్ హోటల్ అమ్మేయారు, మిగతా మిత్రులందరూ కలిసి. ఆ రోజు సంగీత చరిత్రలో అది ఒక మైలురాయి. తెలుగు సినిమా సంగీతానికి ఘంటసాల, బాలు ఈ ద్వయం ఏదైతే ఉందో ఈ స్వర్ణయుగాన్ని తీసుకొచ్చారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అటు ఘంటసాల గారు, ఇటు బాలసుబ్రహ్మణ్యం గారు, వీరిద్దరూ తెలుగు పాటలకు పట్టాభిషేకం చేసి ప్రేక్షకుల హృదయ సంపన్నులపై ఆ సింహాసనంపై కూర్చోబెట్టారు. రోజు నిద్ర లేచిన వెంటనే నేను చేసే పని ఏంటంటే, రాజకీయాల్లో ఉన్నప్పుడు బాగా బిజీగా ఉండేవాళ్ళం. ఆ రాజకీయం అయిపోయి ఉపరాష్ట్రపతిగా వచ్చిన తర్వాత నేను ఉదయం రోజు 4:30కు లేచి ముందు వినేది ఒకవైపు అన్నమాచార్య కీర్తనలు,
మరొక వైపు బాలసుబ్రహ్మణ్యం గారు, ఘంటసాల గారి యొక్క పాత పాటలు వింటుంటే మనసు ఎంత అద్భుతమైన ఆలోచనలతో, ఒక పాజిటివ్ దృక్పథంతో, సానుకూల ఆలోచనతో ముందుకు వెళ్ళే అవకాశం కలుగుతుందని ఇప్పటికి కూడా నేను చేస్తూ ఉన్నాను. జీవితాంతం ఆఖరి రోజు వరకు కూడా చేస్తూ ఉంటానని చెప్పి నా కోరిక. వారికి ఎంతో అభిమానం, వారంటే నాకెంతో అభిమానం. నేను ఢిల్లీలో తీసుకెళ్లి వారిని మా ఇంటి దగ్గర కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రధానమంత్రి గారిని పిలిచి వారిని సత్కరించినప్పుడు వారు ఎంతో సంతోషించారు. మనవాడు ఢిల్లీలో ఉన్నాడు, గుర్తింపు తీసుకొచ్చి మన ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేశాడనే ఉద్దేశంతో బహుశా శ్రీపతి పండితురాజు సామూర్తి గారి అంకిత భావాన్ని అలవర్చుకొని అందరినీ అలరిస్తూ ఉండడం వారు మనకు అందించిన యొక్క గొప్ప కానుక.